మీడియా మిత్రులందరికీ ఇంకా ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు సినిమా గురించి. నా ఫస్ట్ సినిమా పటాస్, ఆ సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. విలన్గా చేస్తూ హీరోగా చేశాను. మళ్ళీ పటాస్ తర్వాత ఇంకో సినిమా చేశాను సార్ డైరెక్షన్లో. విన్నర్ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. సార్ అప్పుడు చెప్పారు నాకు ఛాన్స్ ఇస్తారని. ఇప్పటిదాకా కాల్ రాలేదు సార్ నాకు. సో నాటకం సినిమా టీజర్కి సార్ వచ్చారు. సో అదే సెంటిమెంట్గా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ దీనికి నేను హీరోగా చేశాను, మన అశోక్ గారు చేశారు. అండ్ సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అంటే మేము క్యారెక్టర్ లాగా నటించాం కానీ హీరోలం కాదు. ఇది ఒక ఫ్రెండ్షిప్ మూవీ. అండ్ ఈ సినిమా కష్టం నాకు ఒక్కడికి తెలుసు. ఎందుకంటే నేను రాజశేఖర్ని చాలా దగ్గర నుంచి చూశాను. నేను ఫస్ట్ స్టోరీ నాకే చెప్పాడు. సో ఆల్మోస్ట్ ఒక నాటకం తర్వాత నుంచి ట్రావెల్ అవుతున్నాము. అండ్ నాకు ఫైల్ ఇచ్చాడు చదువుకోమని. నేను చదివాను. చదివిన తర్వాత ఈ సినిమా మస్త్ అవుతుంది, జబర్దస్త్ హిట్ అవుతుంది చెప్పేసిన నేను. దాని తర్వాత ఇక క్యాస్టింగ్ గురించి వచ్చింది. ఎవరు పెడితే బాగుంటుంది ఏంటి అంత డీటెయిల్గా మాట్లాడిన తర్వాత అంత సెట్ అయిపోయింది. సినిమా షూటింగ్ జరిగింది.